అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత్రి శ్రీ ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి, తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, ఎదిగిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనే తలపు పెద్దలకు లేనప్పుడు నోరు మూసుకుని ఊరుకునే వాళ్ళు ఊరుకుంటారు, లేనివాళ్ళు మహేశ్వరిలాగా సాహసిస్తారు. మన అప్రయోజకత్వానికి సిగ్గుపడక ఎదురు కోర్టులకెక్కితే అదెంత అపకీర్తి. మీ తెలివితోనో అధికారంతోనో బొమ్మిని తిమ్మిని బొమ్మి చేసి క్రింద మీద పడి పిల్లని ఇంటికి తేగలరు, కానీ ఆ తర్వాత సంగతి, దానినెవడ పెళ్లి చేసుకుంటాడు? ఇది భారతదేశం. ఆ పైన మనం తలెత్తుకోలేక ఏడవడం అంతే, లేక అది మళ్ళీ మరొక కొత్త దారి చూసుకోవటం ఖాయం. నిజమేనండి. అంతవరకు ప్రేక్షకురాలిలాగా ఉండిపోయిన కమల కలగచేసుకుని ఏదో చెప్పబోయింది. చిచి చిచి, ఆపండి మీ నీతి బోధలు, అనవసర ప్రేలాపనలు, అసహనంగా అరిచాడు పరందామయ్య. నన్ను ఆలోచించుకోనివ్వండి. మరో గదిలోనికి నిష్క్రమించాడు. తలుపులు వేసుకుంటూ మళ్ళీ తల ఇవతలకు పెట్టి హెచ్చరించాడు. ఆ దౌర్భాగ్యురాలు మహేశ్వరి ఇంటికి గాని వస్తే ఎవళ్ళూ నాకు తెలియకుండా లోపలికి రానివద్దు. దానితో మనకే విధమైన సంబంధము పనికిరాదు. జాగ్రత్త. భర్త వైపు నిస్సహాయంగా చూస్తూ నీరసంగా కుమారుణ్ణి పిలిచింది కామాక్షి. మాధవా. మాధవుడు నిస్సహాయంగా కేశవుడి వైపు తిరిగాడు. కేశవా అని నీరసంగా సంబోధిస్తూ. కేశవ, నారాయణ, మాధవ, గోవింద అసహనంగా అరిచాడు కేశవుడు నెత్తిని చేతులేసుకుని. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఏదో విధంగా మహేశ్వరి పెళ్ళైపోయింది. ఇక ఈ కేశవ మాధవులు కాదు కదా. పైనున్న ఆ కేశవ మాధవులు నారాయణుడు కూడా ఏమీ చెయ్యలేరు, బాధగా అన్నాడు శోకిస్తున్నట్లుగా. అందరి మనసులలోనూ అలాగే తోచింది. భారతదేశంలో ఒక్కసారి పెళ్ళయింది అంటే ఇక అంతే. దానిని నరనారాయణులెవ్వరూ మార్చలేరు. ఇక తప్పదు, జరిగి తీరుతుంది అని అందరికీ తెలుసు. అయినా తన మొండి పట్టుదలతో ఆ గౌరవం దక్కించుకున్నారు కాదు నాన్నగారు. బాధగా కణతలు నొక్కుకుంటూ అన్నాడు మాధవుడు. కామాక్షి మొదలు నరికిన వృక్షంలా కూలిపోయింది. ఆమె నోటి నుండి మరి ఎటువంటి మాట వెలువడటం లేదు. రాధా కమలలు ఎవరి మట్టుకు వారే ఇతరుల ముఖాలు చూడలేనట్లుగా తమ ముఖాలను నేలకు వంచేసుకుని కొంగులు నోట్లో కుక్కుని ఏడుస్తున్నారు. కంగారు పడవద్దు, మెల్లని స్వరాన అన్నాడు మాధవుడు. ఇలాంటివి ఇక సరిదిద్దుకోలేని శాశ్వత విషయాలు, సమస్యలు. ఇక తర్వాత ఏం చేద్దాం, ఎలా బ్రతుకుదాం అన్నదే ఆలోచించాలి. నలుగురు విసిరే విసురులు, ఎత్తుపొడుపు మాటలు అనేకం భరించాలి. ఇవన్నీ ఎదుర్కోగల ఓర్పు, సహనము ఉండాలంటే ముందు మనలో మనకి ఓ ఐక్యత, కుటుంబ జీవనంలో శాంతి సామరస్యాలు ఉండాలి. మనలో మనమే దూషించుకుని నిందించుకునే స్వభావాలని వదలాలి. ఎవరూ మాట్లాడలేదు. శోక ఉద్వేగాలు ప్రథమ దశ దాటిన తర్వాత మాధవుడు తిరిగి అన్నాడు తల్లి దగ్గరికి చేరి. ఇకనైనా కాస్త మా మాటకు విలువ ఇచ్చి నువ్వు మారాలమ్మా. ఒక పరిస్థితి ఎలా చేయి దాటిపోయిందో చూసావు. ఇలాగే ఒక్కొక్కటే జరుగుతూ ఉంటే మనం ఏమీ చేయలేం. అందువల్ల ఆఖరుకు మనం అందరి చేత కాకులు పొడిపించుకునే స్థితి పోవాలంటే ఏమీ మనసులో పెట్టుకోకుండా లక్షణంగా మహేశ్వరిని, నాగేశ్వరరావుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం, రాధకు ఎంతైనా ఇచ్చి పెళ్లి చేయటం. ఇలాగే రోజులు గడిచాయంటే ఇక రాధకు మనం పెళ్లి చేయలేం. కామాక్షమ్మ ఇప్పుడు మాట్లాడలేదు. మౌనంగా కళ్ళు తుడుచుకుని ముక్కు చీదుకుంటోంది. నారాయణ అసహ్యంగా అన్నాడు. ఊరుకోరా, నీ కంఠశోషే కానీ బూజు పట్టిపోయిన వీళ్ల ఉద్దేశాల్ని ఎవరూ ఎప్పుడూ మార్చలేరు. ఇక ఎలా జరిగేది అలా జరుగుతాయి. అది కాదురా, ఎక్కడో నూతి అట్టడుగు నుంచి వస్తున్నట్లుగా నీరసంగా వినవచ్చింది కామాక్షమ్మ కంఠస్వరం. ఆమె ధాటి అంతా ఏమైపోయిందా అనిపించింది అందరికీ. మీ నాన్న ఒప్పుకుంటారా అని సందేహం వెల్లుబుచ్చుతూ అందరి ముఖాలు చూసింది. నాకు మాత్రం అది పరాయిదా, వాళ్ళు ఎలా చూస్తారో ఏమిటో అనే బెంగ నాకు మాత్రం లేదు. తెలివి తక్కువ పిల్ల అయిపోయింది కానీ అంటూ మరొక్కసారి ముక్కు చీదింది. ఆ భయం నాకు ఉందమ్మా. కానీ నాన్న మా మాటను ఎటూ ఖాతరు చేయరు కనుక ఆయనకు నచ్చచెప్పే బాధ్యత నీదే అన్నాడు మాధవుడు.
అమ్మయ్యో, నా మాట మాత్రం వింటారట్రా, చంపేయరు. ఏం లేదు, ఇన్నాళ్ళు నీ ధోరణిలో నువ్వు, నాన్న ధోరణిలో నాన్న ఉండబట్టే ఇల్లిలా అధోగతి పాలైపోయింది. ఇక ఇది మానాలి. అందరం చచ్చో చెడో ఒకటై తీరాలి. నువ్వు ఎలాగో నాన్నగారికి నచ్చ చెప్పవలసిందే. ఎలాగరా నాయనా, బొత్తిగా ఒంటికాలు మీద లేస్తారా? కామాక్షమ్మ మాట సగంలో ఉండగానే ఆమె అన్నట్లుగానే తాటి ప్రమాణానికి ఎగురుతూ వచ్చాడు పరందామయ్య తన గది తలుపులు భళ్ళును తెరుచుకుని. ఏమిట్రా, ఏమిటి వెధవ మంత్రాంగమంతా? ఆ ఉరుము శబ్దానికి కొంత తడువు ఎక్కడ జీవాలు అక్కడే బిగుసుకుపోయాయి. ఏమీ వెధవాలోచనలు చేయకండి. ఇక నాకు ఒకరితే కూతురు, రెండోది చచ్చింది. నా మాట వినకుండా ఎవళ్ళిలా తప్పుడు దారి త్రొక్కినా వాళ్ళకి అదే శాస్తి, తెలిసిందా? విన్నారా లేదా? మరో ఉరుము. ఈసారి కేశవుడు తారా జువ్వలా లేచాడు. ఏమిటి వినేది? అదిగో ఆ పేపరు అందరికీ అన్నీ తెలిసేటట్లు చేసిందిగా. ఇక మన కంఠశోష కూడా ఎందుకు? అందరికీ తెలియచెప్పటానికి అవసరం లేదు. సగం చచ్చినట్లు నోరు మూసుకోవలసిన పరిస్థితి ఇది. ఏం కూసావు? ఇల్లంతా దద్దరిల్లింది పరందామయ్య వేసిన కేకకు. కేశవుడేం బెదరలేదు. కోతలో ఏడుపులో యథార్థాలు మాత్రమివి కాదంటారా? జరుగుతున్నదేమిటి, జరగవలసిందేమిటి అనే ఆలోచన అవసరం నాన్నగారు. ఇకనైనా మీ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే. నిప్పుతొక్కిన కోతి చందమైంది పరందామయ్య పరిస్థితి. మూలనున్న చేతికర్ర తీసుకుని ఒక్కసారిగా కేశవుని మీదకు లంకించాడు ఎవడో భద్రశత్రువును దుమదుమలాడుతున్నంత వీరావేశంతో. నాన్న నాన్న అంటూ తక్కిన సంతానము ఏమండి ఏమండోయ్ అంటూ భార్య అడ్డుపడి అతి ప్రయాసతో పరందామయ్యను పట్టుకుని ఆపగలిగారే కానీ లేకుంటే అతడి కర్ర దెబ్బలకు కేశవుడు అక్కడికక్కడే మరణించవలసిన వాడే. ఇదేమిటి విపరీతం? చీత్కారంగా చూస్తూ అనేసింది కామాక్షి. తండ్రి కొడుకులు కలయబడడాలొక్కటే దిగబడినాయా ఈ ఇంటికి? ఎంత అప్రదిష్ట! ఏడిసావు వాజమ్మ, కన్నావు ఎలాగైతే ఓ అరడజను వాజమ్మలను, తండ్రికే ఎదురు తిరిగే దరిద్రులను, చదువు సంధ్యల మీద శ్రద్ధ లేని చవటలను, కుటుంబ గౌరవ మర్యాదలు మంటగొలిపే త్రాష్టులను. అనర్గళంగా సాగిపోతుంది పరందామయ్య వాగ్దాటి. రారా మాధవ, విసుగ్గా తమ్ముడు చేయి పట్టుకుని ఈడ్చుకుని పోయాడు కేశవుడు. ఇక ఈ తరంలో బాగుపడేది కాదు ఈ ఇల్లు. ఎందరి చవటల్ని బాజముల్ని కనిపెంచారో తీరిగ్గా లెక్కేసుకోమను ఈ దేశోద్ధారకుణ్ణి. ఉదయమే కాఫీ అందించవచ్చిన భార్య వైపు నిర్లిప్తంగా నిర్వికారంగా చూశాడు నారాయణ. ఇంకా అలా పడుకున్నారేమిటి, ఆఫీసు లేదు? అర్థం కానట్లు చూస్తూ ప్రశ్నించింది కమల. బరువుగా నిట్టూర్చాడు నారాయణ. ఆఫీసు కాదు, అడవిల్లోనికి పారిపోవాలని ఉంది కమల. అతడి బేలతనం చూసి కొద్దిగా చకితురాలైంది కమల. ఏమిటలా ఉన్నారు, నాకు చెప్పండి ఆదరంగా లాలనగా అడిగింది దగ్గర కూర్చుని. ఏం చెప్పను, ఆఫీసులో కాలు పెట్టలేకపోతున్నాను. ప్రతివాడు, ఆఖరికి మనిషిలా కనిపించని ప్రతి పనికిమాలిన వెధవ కూడా నానా విసురులు విసరటమే. ఇక ఆఫీసుకు వెళ్ళలేను. ఏమంటున్నారు? ఏదో ఒకటి మాట్లాడాలి కనుక అడిగింది కమల. చా, మళ్ళీ మనలో మనం కూడా అనుకోలేనివి, కంపించిపోయే మాటలు. కాఫీలు అన్నాలు కాదు, ఇంత విషం ఉంటే చూడు. అందరికీనా మీకొక్కరికేనా విషం? బాణం లాంటి మాటను అతి తేలిగ్గా వదిలేసిన భార్య వైపు అదిరిపడి చూశాడు నారాయణ. బరువుగా నవ్వింది కమల. ఆదరంగా అతడి తల నిమురుతూ అన్నది, చూడండి, ఇటువంటి పరిస్థితుల్లోనే మనుషులు ధైర్యంగానూ తెలివిగానూ ఉండవలసి ఉన్నది. విషం తాగి చచ్చి మన ఒక్కరిదారి మనం చూసుకోవటమేనా చేయవలసిన పని? అందువల్ల కాకుల్లా పొడిచే నలుగురికి మరింత వాగే అవకాశం కల్పిస్తున్నామన్నమాటే కదా. నిస్సహాయంగా చూసిన నారాయణ కనులలో నీరు. పమిట కొంగుతో భర్త కన్నీటిని ఒత్తుతూ అన్నది కమల. ఇది మాలాంటి ఏమీ చేయలేని వాళ్ళం చేయవలసిన పని, మీరు కాదు. కొంచెం ధైర్యం సంతరించుకుని మెదడు ఉపయోగించండి, కుటుంబం బాగుపడుతుంది. చెప్పడం సులభమే కమల. అలా బయటికి పోయి చూడు, జనం ఎలా కాకుల్లా పడుస్తున్నారో, గ్రద్దల్లా చూస్తున్నారో ఒక్క క్షణం కూడా భరించలేరు మీరైతే. భార్యను పట్టుకుని పసిపిల్లవాడిలా ఏడ్చాడు నారాయణ. వివాహమైన ఇంతకాలానికి
ఈనాడు మొదటిసారిగా తన కష్టాలను బాధలను భార్యతో వివరించుకున్నాడు. ఈనాటికి అతడికి ఆమె ఒక మనిషిగా, కష్టసుఖాలు పంచుకునే మంచి వ్యక్తిగా గుర్తింపు కలిగింది. అదే ఆ మార్పే ఆశ్చర్యం అనిపించింది కమలకు. ఎవరికుండే కష్టసుఖాలు వాళ్ళకుంటాయి. కానీ తమకున్న చరిత్రలు, గొడవలు వెనకకు నెట్టివేసి ఎదుటివాళ్లని గురివింద గింజల్లాగా హేళన చేయటం మానవులలో అధిక సంఖ్యాకుల లక్షణం. అంచేత మనం ఇటువంటప్పుడే ధైర్యం, ఓర్మి వహించాలిగా. నారాయణ అలాగే కళ్ళప్పగించి చూడసాగాడు. కమల తన మాటలను పొడిగించింది. చూడండి, బయటికి వెళ్ళి మీరే అవమానాలు పొందుతున్నారనుకుంటున్నారా? ఇంట్లో కూర్చునే మాలాంటి వాళ్ళని కూడా మాటల తోటాలతో పొడిచి పొడిచి హింసించే నేర్పు ఉంది ఈ సమాజానికి. ఏమో కామాక్షమ్మ, మీ చిన్నపిల్ల పెళ్ళి తానే చేసేసుకుందట కదూ. ఒకళ్ళ గొడవ నాకెందుకులే, నాకు అసలు ఇతరుల గొడవలేమీ పట్టవనుకో. ఏదో యథాలాపంగా పేపర్ తెరిచేటప్పటికి కొట్టొచ్చినట్లు పెళ్లి ఫోటో కనిపించింది. అదృష్టవంతురాలువే, కట్నం పోసి పెద్దగా ఖర్చు పెట్టి పెళ్లి చేయవలసిన శ్రమ తప్పిపోయింది అని ఇవాళ ఉదయమే ఒక పోటు పొడిచింది. మీ అమ్మ దగ్గర చాటుమాటుగా అన్నీ కొనుక్కుపోయే ఓ ఇల్లాలు, పొరుగింటి మేడగదిలో అద్దుకుండే ఓ కుర్రాడు నిన్న రాధ పెరట్లో బట్టలు ఆరవేస్తూ ఉండగా ఈలవేసి పళ్ళికిలిస్తున్నాడు. ఇంతకాలం లేని ధైర్యం వాడికి ఇవాళ ఎలా వచ్చిందో మరి. ఇక పెద్దదొకతే నీకు అడ్డం ఈ ఇంట్లో. ఇది కూడా ఏదో విధంగా వదిలిపోతే ఇక నీకు ఆడబిడ్డల పోరు వదిలిపోతుంది. నీదే రాజ్యం ఈ ఇంట్లో అంటూ పొరుగింటావిడ నాకు ఎక్కించబోతోంది నిన్న సాయంత్రం తీరిగ్గా వచ్చి. కొంచెం అవకాశం దొరికితే చాలు వ్యాపించిపోయే మహమ్మారిలాగా కథలకు కథలు అల్లేసి అంతనా పొంతనా లేకుండా బ్రొటనవేలికి బోడినెత్తికి ముడిపెట్టి నానా అసహ్యకరంగానూ ప్రచారాలు చేస్తారు ఈ జనం. ఇటువంటివి విని మతి చెడగొట్టుకుంటే గాలివాటానికి ఎగిరిపోయే ఎండుటాకుల్లాగే అయిపోతాం. ధీరత్వం ఉండాలి. అందుకే ఆ పొరుగాముకు బాగా చివాట్లు పెట్టి పంపించాను. ఇంతకు ఏం చేద్దామంటావు? ఏనాడు భార్యని మనిషిగా చూడని నారాయణకు ఈరోజు చల్లని ఆమె మాటలు, స్వాంతన వచనాలు వింటూ ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయే అభాగ్యునికి ఏదో పట్టుకొమ్మ ఆసరాగా లభించినట్లు అనిపించింది. మరి మీకు కోపం రాదు కదా? కమల అతని కనుల్లోనికి సూటిగా చూస్తూ ప్రశ్నించింది. రాదు అన్నట్లుగా అడ్డంగా తల ఊపాడు నారాయణ. మీరు ముందు మీకు తగ్గట్టుగా ప్రవర్తించటం, నిలబడటం నేర్చుకోవాలి. అంటే ఏముంది, వాళ్ళు తిట్టినా కొట్టినా పడే పని మనుషుల్లాగా ఇలాగ పడి ఉండకూడదు. ఈనాడు పని మనుషులు కూడా అలా పడుండటం లేదు, సరిగ్గా చూస్తే తప్ప. ఎదిరించమంటావా? అవసరమైతే తప్పదు. కమలా అదిరిపాటుతో సంబోధించాడు. అవును, భయంగా ఉంది కదూ మీకు? నారాయణ మాట్లాడలేదు. నవ్వింది కమల. నాకు తెలుసు మీరు అతి భయస్థులని. ఎదురించే వీలుపడిన నాడు మనం వేరే ఉండాలి మరి. కమలా తత్తరపాటుతో లేచి కూర్చున్నాడు నారాయణ. ఏం మాట్లాడుతున్నావో ఏమైనా తెలుస్తుందా? నిదానంగా బోధపరుస్తున్న తీరులో అన్నది కమల. సావకాశంగా వినండి, అలా ఆవేశపడకండి. చూసారా, కేశవుడిని మాధవుడిని మీ నాన్నగారెలా తన్నబోయి తరిమేశారో? ఈ ఇంట్లో మనం ఎవరం ఏం చెప్పటానికి నోరెత్తటానికి లేదు. దేశద్రోహం కంటే అది ఎక్కువ నేరం మీ అమ్మా నాన్నగారుల దృష్టిలో. ఇక కుటుంబంలో శాంతి సామరస్యం అనుకుంటూ మనం ఇలా నోరు మూసుకుని కూర్చున్నన్నాళ్ళు మనకో వ్యక్తిత్వము ఉండదు, విలువ అసలు ముందే లేదు. ఇక ఈ ఇంటి పరిస్థితులు మెరుగుపడేది జరగనే జరగదు. నువ్వేం మాట్లాడుతున్నావో ఏమైనా అర్థమవుతోందా? తీక్షణంగా అడిగాడు నారాయణ. విసుగ్గా అన్నది కమల. నాకు తెలుసు మీరలా అంటారని, అందుకే కోపం వస్తుందా అని ముందే అడిగాను. ఈ ఇంట్లో ఉండగా మనం నోరెత్తలేం, ఎత్తనీయరు అనేది యథార్థం. అలాగే జరుగుతూ ఉంటే ఇక ఈ ఇంటికి మార్పేమిటి? మార్పుని ఆశించనవసరం లేదు. తిట్లే భూషణాలుగా, అవమానాలే సన్మానాలుగా స్వీకరిస్తూ జంతుజాలం మాదిరిగానే బతికేద్దాం. మాటలు పూర్తి కావించుతూనే లేచి వెళ్ళిపోబోతున్న భార్యను చేయి పట్టుకుని ఆపుచేశాడు నారాయణ. అది కాదు కమలా. ఏది కాదు? భర్త మాటలను మధ్యలోనే తుంచివేసింది కమల.
ఇన్నాళ్ళు మీ మాట నేను విన్నాను. ఈసారి నా మాట మీరు వినండి. ఇలా వేరే వెళ్ళిపోదామని అనటం మనమేదో స్వర్గంలో విహరించాలనే స్వార్థంతోనూ, స్వతంత్రత అనుభవించాలనే వెర్రి కోరికతోనూ కాదు. ఇంటి క్షేమం, ఇంట్లో వాళ్ళ భద్రత కొరకే. అదెలాగా? ఎలాగంటారా? ఇప్పుడు మహేశ్వరి చేసిన పనే కొన్నాళ్లకు కేశవుడు తప్పకుండా చేసి తీరుతాడు. అది మీకు తెలుసు. ఇక మిగిలినది రాధా మాధవులిద్దరూ. వాళ్ళ మాత్రం ఎన్నాళ్ళు నోరు మూసుకునుంటారు? దారి తప్పి ప్రవర్తించరనే గ్యారంటీ ఏమిటి? ఒకవేళ అందరికీ వెరచి అలా నోరు మూసుకుని పడుండి తమని తామే త్యాగం చేసుకుంటే మాత్రం ఏం జరుగుతుంది? ఇందులో ఏదీ మనకు సమ్మతము సంతోషము కాదు కదా. నిజమే, నారాయణ ఒప్పుకున్నాడు. అందుకే మనమైనా ఒక ఇల్లు వ్యక్తిత్వము అంటూ ఏర్పరచుకుంటే మీ తమ్ముళ్లకు ఆడబిడ్డకు కనీసం మన అండదండలైనా ఉంటాయి. మన ఇల్లు వాళ్ళకి ఆశ్రయంగా ఉంటుంది. మీ అమ్మా నాన్నగారులు వాళ్ళకు చేయలేని వివాహాలు మనం చేయవచ్చు. వాళ్ళు పిల్లల మధ్య ఏర్పరచలేని సామరస్యం మనం ఏర్పరచవచ్చు. వాళ్లకు కొరవడిన ప్రేమ ఆదరణలు మనం అందివ్వవచ్చు. చెట్ల మీద పిట్టల్లాగా అందరూ తలోవైపుకు ఎగిరిపోయే దుస్థితి తప్పుతుంది. విని విని కడకు నీరసంగా అన్నాడు నారాయణ. చెప్పటానికైతే ఇవన్నీ తేలిగ్గానే కనిపిస్తాయి, కానీ ఆచరణలో పెట్టటం మాటలా కమలా? అమ్మయ్యో, మనం వేరే వెళ్ళి బ్రతకగలమా అసలు? అమ్మ మనల్ని కదలనిస్తుందా? కాళ్ళు విరగ్గొట్టదు? ఎన్నడూ లేనంత మహోగ్రూపం దాల్చింది కమల. అలాగే చేతకాని ఆడదానిలాగా అన్నిటికీ భయపడుతూ కూర్చోండి. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది నిరసనగా అనేసి నిష్క్రమించింది. వదిన ముఖత అంతా విన్న రాధ నిట్టూర్చింది. వాడినలా అప్రయోజకుడిగా అనామకుడిగా మార్చినది అర్థం పర్థం లేని అమ్మ అధికారం, నాన్నగారి ముక్కోపాలే. ఈనాడు ఒక్కసారిగా వాడికి ధైర్యము వ్యక్తిత్వము ఎలా ఏర్పడతాయి? తెల్లవారుజాము అప్పుడప్పుడే మేల్కొంటున్న ప్రకృతి చేసే చిత్ర విచిత్ర ధ్వనులు వింటూ కళ్ళు విప్పార్చి శూన్యంలోనికి చూస్తున్న రాధ ఎవరిదో అలికిడి అయ్యి అటు తిరిగి చూసింది. ఏం రాధా, లేవవు అంటూ కమల ప్రశ్నించింది. రాధ మాట్లాడలేదు. రాధా తట్టి లేపబోయిన కమల రాధ మెలకుగానే ఉందని గ్రహించింది. ఏమిటి రాధా అంటూ చెంపలను స్పృశించిన కమల చేతులకు రాధ కన్నీరు తగిలింది. చా, ఏమిటిది రాధా, తెల్లవార్లు నిద్రేపోలేదా? ఆదరంగా ఆడపడుచు కనులను తన పైట కొంగుతో ఒత్తుతూ లేవదీసి కూర్చోబెట్టింది కమల. అందరం ఒకలాగే బాధపడుతున్నాం. ఒకరినొకరం ఓదార్చుకునే ఓపిక కూడా లేదు. పద, లేచి స్నానం చెయ్యి, గుళ్ళోకి వెళ్ళి వద్దాం. గుళ్ళోకా? అవును, మనసు కాస్త తేటపడుతోంది. ప్రతి పర్వదినానికి వెళ్తాం. ఇవాళ శివరాత్రి కదా, మానటం దేనికి మన పద్ధతిని? ఇంకా ఏం పద్ధతుల్లే వదినా. ఇవాళ గుళ్ళోనికి వేలాది ప్రజలు వస్తారు. ఎందరో తెలిసిన వాళ్ళు ఉంటారు. మనం వెళ్ళలేం. నువ్వు త్వరగా లేచి తెములు. వెలుగు వచ్చి రాకుండానే మనం వెళ్ళి వచ్చేయవచ్చు. ఇప్పుడప్పుడే అంతగా రద్దీ ఏమీ ఉండదు. దైవదర్శనం చేసుకుని పళ్ళు ఇచ్చి ప్రదక్షిణలు ముగించి ఆలయం నుండి బయటపడేసరికి తెల్లగా సూర్యరశ్మి రానే వచ్చేసింది. త్వరగా ఇల్లు చేరదామని అడుగులు వేస్తున్న వదినా మరదళ్లను ఎదురుగా వస్తున్న ఇద్దరు యువతులు పనిగట్టుకుని ఆపుచేసి మాటల్లోనికి దింపారు. ఏమిటి రాధా, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావు? ఏమైంది నీకు? ఎందుకని? తెలుగును ఏనాడో మర్చిపోయి ఇప్పుడు సరికొత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మాట మాటను విసురుతూ మాట్లాడసాగింది ఒక యువతి. రాధ సమాధానం చెప్పకముందే రెండో యువతి అన్నది. పాపం, ఏం వస్తుందిలే, ముఖం చెల్లి ఉండదు. జరిగినదేమీ సామాన్య విషయం కాదు కదా. చెప్పలేనంత సానుభూతి ఒలికించింది. అంతవరకు మౌనంగా వారి వేషభాషలను తిలకిస్తున్న కమల అమాయకంగా అడిగినట్లు అడిగింది. ఏదైనా సినిమా చూడటానికైనా పిక్నిక్ అయినా వెళుతున్నారా మీరిప్పుడు? ఏదో అసందర్భపు ప్రేలాపన విన్నట్టుగా మొహాలు పెట్టి అడవి మృగాన్ని చూసినట్లు చూసి నవ్వారు యువతులు. కమల ప్రశ్నకి, ఇంత వేకువనే సినిమాలు ఉంటాయండి? ఎక్కడా మాకు తెలియదే హేళనగా అన్నారు. కమల చలించలేదు. బింకంగా జంకు గొంకు లేకుండా అనేసింది. అదే మరి, నాకు తెలియకే అడుగుతున్నాను.
మీ వేషం ఆలయానికి దైవ దర్శనానికి వచ్చినట్లుగా లేదు మరి, అందుకని అంటూనే మాడిపోయిన ఆ యువతుల ముఖాల వైపు నిరసనగా చూసి, పదరాదా అంటూ రాధ చెయ్యి పట్టుకుని వడివడిగా నడక సాగించింది. శివశివ, మహాదేవా, దైవస్మరణ చేసుకుంటూ చేతిలోని మరచెంబులో నీరును ప్రతి అడుగు వెయ్యబోయే ముందు దారిపై జల్లుకుంటూ శుభ్రత అంతా తన సొత్తే అనుకుంటున్న ఒక ఐదువరాలు రాధా కమలను పనిగట్టుకుని ఆపింది. ఏమే అమ్మాయి, మీ అత్తగారు రాలా గుడికి? పరంధామయ్య వీధిలోని మూడవ ఇంటి ఇల్లాలామే. లేదండి, మేం వెళ్ళాక వస్తారు తీరికగా, తప్పనిసరిగా సమాధానం చెప్పింది కమల. అవునులే, అయినా ఎందుకు గుళ్ళు గోపురాలు మీకు? ఇవన్నీ ఏదో మాలాంటి సత్యకాలపు వాళ్ళకు గాని దీర్ఘం తీసింది. ఇక సంభాషణ వికటింపనుందని పసిగట్టిన రాధా కమల వస్తాం అంటూ మెల్లగా కదిలారు. మంచిదమ్మా, మంచిది. కనీసం చేసిన పాపాలు కడుక్కోవటానికైనా ఓసారి దేవుణ్ణి తలపెట్టాలిగా అంటూ ముందుకు 4 అడుగులు వేసి, చేసేవన్నీ గంగా స్నానాలు, దూరేవి మురికి గుడిసెలు. శివశివ, మహదేవా, కలికాలం, శంభో శంకర అన్నది. ఆమె మాటలు స్పష్టంగా వినిపించాయి రాధకు, కమలకు. రాధ బాధగా వదిన వైపు చూసింది. వృద్ధనారి పతివ్రత అని ఈనాటికి ఇది కూడా మనల్ని అనగలుగుతోంది. దీని చరిత్ర వీధిలో ఎవడికి తెలియదు కనుక కసిగా అన్నది. నేను అదే అనుకుంటున్నాను, కమల అన్నది. దైవదర్శనానికి వచ్చిన ఈ 10 నిమిషాల కాలం కూడా అహం మరిచిపోని ఈ అజ్ఞానుల వయసెందుకు? కాల్చటానికా? ఇక్కడ కూడా పరనిందేనా? చూడు వదినా, జనసందోహాన్నంతనూ పరకాయించి చూస్తూ అన్నది రాధ. ఇక్కడ కనిపించినంత గొప్ప సీనులు అసలు ఏ సినిమాలోనైనా చూడగలమంటావా? అర్థం కానట్లు చూసింది కమల. అలా చూడు, ముసలమ్మలు, పడుచువాళ్ళు, వయసువాళ్ళు అందరూ కూడా శుభ్రత, భక్తి అంటూ ఆ నదిలో మునిగి ఒంటినంటుకుపోయిన ఆ తడిగుడ్డలతో దేవాలయంలోనికి వెళ్ళి అంగాంగాన్ని స్పష్టంగా ప్రదర్శించే ఆ వేషంతోనే వీధులు పొడుగునా నడిచి ఇళ్లకు చేరుకుంటారు. సినిమా వాళ్ళని తేరగా దొరికినట్లు అందరూ ఆడిపోసుకుంటారు, కానీ ఇంతింత ఘోరాలు కాదు కదా ఇందులో. వందో వంతైనా ఏ నిర్మాత చూపటం లేదు. నిజమే, శరీరం మీదున్నదెంత మురికి గుడ్డైనా నదిలో ఓ మునుగు మునిగితే పవిత్రమైపోయినట్లే. ఎన్ని పాపాలు చేసినా దైవభక్తి దైవభక్తే. ఇదే నాకు ఏమీ అర్థం కాదు. వారలా మాట్లాడుకుంటూ ఉండగానే పక్కనే కీచుమంటూ ఒక కారు వచ్చి ఆగింది. హలో రాధాదేవి, ఎక్కడి నుంచి అంటూ పలకరించాడు డాక్టర్ మోహన్. ఓ, ఆలయానికా అన్నాడు మళ్ళీ తనే, రాధ చేతిలోని పళ్ళు పూలు చూస్తూ. అవునండి అన్నది బెదురుగా రాధ వదిన వైపు సంశయంతో చూస్తూ. నేను చెప్తుంటాను కదమ్మా, పరందామయ్య గారి పెద్దమ్మాయి ఈవిడే అన్నాడు వెనక సీట్లో కూర్చున్న తల్లివైపు చూస్తూ. అంతవరకు ఆమెను గమనించని రాధ నమస్కరించింది. మా వదిన అంటూ చూపించింది కమలను. కారు దిగివచ్చి నమ్రతగా నమస్కరించాడు మోహన్ రావు. చాలా బుద్ధిమంతురాలివని, నమ్రత గలదానివని మా అబ్బాయి చెప్తూ ఉంటాడమ్మా. మోహన్ రావు తల్లి ఆదరంగా రాధ వైపు చూస్తూ అన్నది. రాధ మాట్లాడలేదు. ఎప్పుడైనా తీసుకురా అబ్బాయి మన ఇంటికి. ఇన్నాళ్లుగా నువ్వు చెప్పటమే కానీ ఇప్పుడే నేను చూడటం. మోహన్ రావు, రాధ కూడా నవ్వి ఊరుకున్నారు. కమలకు ఇదంతా ఏదో అనవసర ప్రసంగము, పరిచయముగా అయిష్టంగా ఉన్నట్లు ఆమె ముఖ కవళికలే స్పష్టీకరించుతున్నాయి. ఇక వెళ్తామండి అని పొడి పొడిగా వారితో అంటూ, పదరాదా, ప్రొద్దున్నే పనివేళ అన్నది. మంచిదమ్మా, వెళ్ళిరండి, నేను ఆలయానికి వెళ్ళాలి అన్నది శ్యామలాంబ. ఇంటికొచ్చే దారిలో రాధా, కమల కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వారున్నారు. కమల గాంభీర్యం చూసి కొద్దిగా భయపడింది రాధ. తనంత తానుగా ఏమీ మాట్లాడించడానికి సాహసం చాలకపోయింది. ఇల్లు చేరాక ఆలయానికి వెళ్ళటం కోసం ధరించిన పట్టుబట్టలను మార్చి వంటకు ఉపక్రమించారు ఇద్దరు. వదినా, అమ్మ ఏమిటో అనారోగ్యంగా ఉన్నట్లు పడుకుని ఉన్నది, ఇంకా లేవలేదు అన్నది కాఫీ ఇవ్వటానికి తల్లి గదిలోనికి వెళ్ళి వచ్చిన రాధ. కమల మాట్లాడలేదు. తిరిగి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. ఒక అరగంట తర్వాత కామాక్షి తనంతట తానే వచ్చి
వంటగదిలో కాసేపు అటూ ఇటూ తచ్చాడి కోడలు చేసి అందించిన కాఫీ మౌనంగా తాగేసి మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంది. వదినా, అమ్మను చూస్తే నాకేమిటో భయంగా ఉంది. మనోవ్యధ ఎంతెంత విపరీత పరిణామాలనైనా తెస్తుంది అన్నది రాధ భయం భయంగా చూస్తూ డగ్గుత్తుకతో. కమల ఒకసారి కనులెత్తి ఆడపడుచు వైపు చూసి తిరిగి యథాప్రకారం కూర తరగడంలో నిమగ్నురాలైపోయింది. రాధ విస్తుపోయింది. ఏమిటమ్మా వదినా, ఏమైంది నీకు? అసలు మాటలే మానుకున్నావెందుకని కొంత అసహనంగా ప్రశ్నించింది. కోపంగా తలెత్తిన కమల కన్నులలో అనేక భావాలు, అమిత వేదన. రాధ కన్నులలోనికి తీక్షణంగా చూస్తూ అన్నది, నేను పెదవి కదిపితే నోటి నుంచి ఏం విపరీతమైన శబ్దజాలం వస్తుందోనని భయంగా ఉంది. అయినా కారణం నీకు తెలియకనే అలా రెట్టిస్తున్నావా? సూటిగా వచ్చి తగిలిన ఆ మాటకు నివ్వెరపాటు నుండి తేరుకోవటానికి రాధకు కొన్ని నిమిషాలు పట్టింది. ఏమిటి వదినా? అడగలేక అడిగింది. నీ మనసులో ఉన్న కోపం నాకు తెలుసనే అనుకుంటున్నానులే. ఆ డాక్టర్ గారితో మాటలు ఎందుకనే గాని అలుక? మధ్యన నాకెందుకమ్మా అలక? తీక్షణంగా ఉన్నది కమల స్వరం. ఆ మాత్రం మంచి చెడులు ఆలోచించుకోదగ్గ వయసు నీకు లేదు. మనోవ్యధని, అమ్మ బెంగ పెట్టుకున్నదని ఏమిటేమిటో అంటున్నావు. నిజంగా అమ్మా నాన్నల బెంగలు బాధలు మీకు కావాలా? ఇలాంటి పిల్లల్ని గన్న తల్లిదండ్రులకు అవమానాలు మనోవ్యధులు మినహా మంచి బహుమతి ఏం లభిస్తుంది? ఓ, అంత ఘోరమైన తప్పిదం చేశానంటావా? ఆ ప్రశ్న నీ మనస్సుని నువ్వు అడుగు. వదిన వైపు నిశితంగా చూసింది రాధ. కమల మరలా అన్నది, నిజంగా అది వట్టి పరిచయమేనా రాధా? కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.